ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రెండు అంశాలు చాలా సంచలనంగా ఉన్నాయి. దుమారం మొత్తం విషయాలు వాటి చుట్టూ తిరుగుతున్నాయి. ఒకటేమో లోక్సభ ఎన్నికల్లోపే జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఎన్నికలు జరిపి మొత్తం పైనుంచి కింది వరకు అంటే ఢిల్లీ నుంచి పల్లె వరకు ఉన్న మొత్తం వ్యవస్థ గులాబీమయం కావాలి అనే దిశలో కేసీఆర్ అనండి టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాలు చేస్తుంది, పావులు కదుపుతుంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ప్రతి విషయం కూడా హైదరాబాద్లో నిర్ణయం అవుతుంది, మీరు స్థానికంగా ఏం చేయకూడదని. దీనికి సమాంతరంగా రెవెన్యూ శాఖ అవినీతిమయమైపోయింది. ఇక రెవెన్యూ శాఖ సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి రెవెన్యూ శాఖకు ఏదో రీప్లేస్మెంట్ మేము తేబోతున్నాం అన్న పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉంది, అవినీతి ఎక్కువగా ఉన్న శాఖల్లో రెవెన్యూ శాఖ ఒకటి అన్న పేరు ఉన్నప్పటికీ అవినీతిని ఆ శాఖకు మాత్రమే, ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయడం న్యాయం కాదని చెప్పి కాస్త ఆలోచించగలిగిన ప్రతి వాళ్ళు చెప్తున్నారు. అంటే మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకొని దీని అంతటినీ కూడా ఒక విధంగా గుప్పిట్లో పెట్టుకునే ప్రక్రియలో భాగంగానే రెవెన్యూ శాఖ రద్దు గురించి మాట్లాడడం జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ మీద, భూముల మీద, అలాగే పట్టణాలు వీటి పాలన మీద చాలా ఎక్కువ ఆసక్తి ఆయన చూపిస్తున్నారు. అందుకనే 23 జిల్లాలు చేశారు. 23 జిల్లాలు చేసిన తర్వాత చాలా వ్యవస్థాగతమైన మార్పులు అనేకం తీసుకొచ్చారు. ఒక దశలో భూ రికార్డుల మీద నిజాం తర్వాత ఎన్నడూ లేనంత సంస్కరణలు చేశామని అదొక ప్రచారం జరిగింది. అందుకని ఇక్కడ రెండు కోణాలు, ఒకటి రాజకీయ ఆర్థికపరమైనటువంటి పట్టు పెంచుకోవడం అనేది అదొక ప్రయోజనం, రెండోది ప్రజల యొక్క దృష్టి మళ్లించే పని. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక 3 నెలల పాటు ఒక ఎజెండా మనం చూడం. నీళ్లు, ప్రాజెక్టులు, కరెంటు ఈ రెండు పక్కన పెడితే కనుక మిగతా అన్ని విషయాల్లో ఒక 3 నెలల పాటు ఉస్మానియా ఆసుపత్రి అక్కడి నుంచి ఉంటుందా, తీసేస్తారా, ఇది జరుగుతుంది. ఇంకో 3 నెలల పాటు సెక్రటేరియట్ అక్కడ ఉంటుందా లేదా, సైన్యం నుంచి తీసుకుంటారా, ఏమవుతుందని జరుగుతుంది. ఇంకో 3 నెలలు నేను ఇందాక చెప్పినట్టుగా రెవెన్యూ రికార్డులన్నీ బాగాలేవు, దీనంతటిని కూడా నేను మార్చేస్తున్నాను, ప్రత్యక్షంగా నేనే వెళ్తున్నాను, అది ఇది అంటారు. ఇంకా కొన్ని రోజులు గ్రామాలు వాటిని బాగు చేయడం, చెట్లు నాటడం అనే కార్యక్రమం. దీని మీద అంటే ఒక 3 నుంచి 6 నెలల పాటు మొత్తం వ్యవస్థను, అందరి దృష్టిని కూడా మౌలికమైన విషయాల నుంచి మరల్చి దాని మీదే ప్రచారం, దాని మీదే ముఖ్యమంత్రి ప్రత్యక్ష పాత్ర, దాని మీదే అధికారుల యొక్క పరిభ్రమణం, ఇదంతా జరిగేట్టుగా చేస్తారు. అదంతా అయిన తర్వాత దాని తర్వాత కొనసాగింపు ఉందా లేదా, లాజికల్ ఎండ్కు చేరుతుందా లేదా ఎవరికి తెలియదు. దాని పూర్తి ఫలితం కూడా ఒక శ్వేతపత్రం లాంటిది కూడా ఏమి ఉండదు. ఈ మధ్యలో మళ్ళీ నేరాలకు సంబంధించి కొన్ని రోజులు సైఎం కేసు, కొన్ని రోజులు డ్రగ్స్ కేసు, కొన్ని రోజులు మియాపూర్ భూ కుంభకోణం కేసు, కొన్ని రోజులు డేటా చౌర్యం కేసు, ఇంకొన్ని రోజులు ఓటుకు నోటు కేసు, వీటి మీద ఒక 2 నెలలు హడావుడి జరుగుతుంది, మళ్ళీ అంతా గప్చిప్. అంటే నేను అనేది ఒకటేమో కేసీఆర్ ప్రభుత్వం, ఆయనకు ముఖ్యమంత్రి గారికి పార్టీ అధినేతగా తనకు ఒక రాజకీయ వ్యూహం ఉంది. ఆ రాజకీయ వ్యూహంతో తన పార్టీని అన్ని విధాలా విస్తరించుకొని పట్టు పెంచుకోవాలనేది ఒకటి. రెండవది ఉమ్మడి రాష్ట్రంలో రకరకాలుగా విస్తరించి ఉన్నటువంటి ఆర్థిక వనరులు, భూ వనరులు, రకరకాలైన వాటిని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్నది రెండవది. మూడవది తనకు పాలనకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలు, సమస్యలు, వీటి మీద ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునే పరిస్థితి, ప్రతిపక్షాలు ఉద్యమించే పరిస్థితి లేకుండా ఈ తాత్కాలికమైన లేదా తను సృష్టించిన కల్పితమైన, కృత్రిమమైన సమస్యలు తీసుకొని వచ్చి మొత్తం అసలు అంశాలను హైజాక్ చేయడం అనేది అది అతిపెద్ద వ్యూహంగా ఉంటుంది. అందుకని ఎవరికైనా ఓపిక ఉండి తెలంగాణ పత్రికలను కనుక ఒకసారి తిరగేస్తే 3-4 నెలలకు ఒకసారి మేజర్ ఎజెండా మారిపోవటం, దాని మీదే సమీక్షలు, దాని మీదే చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది ఆ తతంగం రెవెన్యూ శాఖ అంటున్నారు. కానీ ఈ లోపల లోక్సభ ఎన్నికల ఫలితాలు రావాలి, ఆ లోపల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే జెడ్పీటీసీ ఫలితాలు వస్తాయి. వాటి గురించి రాజకీయంగా మాట్లాడుకునే లోపలే రెవెన్యూ శాఖ అన్నది ప్రజలను పూర్తిగా, రెవెన్యూ శాఖ రికార్డులు ఇదంతా వచ్చేస్తుంది. ఆయన ఎప్పుడు ఏది చేసినా ఇదంతా ప్రజల కోసం, ప్రజలంతా నా వెనుక ఉన్నారనే ఒక భావన కలిగించడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజా సంఘాలను కానీ, తను సంస్కరణలు చేస్తానంటున్నటువంటి ఆ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల సంఘాలను కానీ, సాధారణంగా ఆలోచించేటటువంటి మీడియా, లేకపోతే మీడియా ప్రతినిధులు, లేకపోతే మేధావులు, ఇటువంటి వాళ్ళని కానీ ఆయన ఎంతమాత్రం విశ్వాసంలోకి తీసుకొని ముందుగా వాటిని పంచరు. తను చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా రెండు కోణాలు.
ఒకటి ఏక వ్యక్తి ప్రధానమైనటువంటి పరిపాలన కోణం ఒకటి, రెండవది గతంలో ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ తరహా ఆలోచన ధోరణిలో భాగంగా ప్రతిదీ కూడా నిగూఢంగా అంతుపట్టని విధంగా చేస్తేనే కానీ కుదరదు అనేటటువంటిది ఒకటి. అందుకనే ఆయనకు ముఖ్యమంత్రి గారికి పరిజ్ఞానము, అవగాహన, పరిశీలన లేవని ఎవరు అనరు, కానీ వాటిని ఉపయోగించే తీరు, వాటిని ఒక ఉపాయంలాగా వాడుకునేటటువంటి తీరు ఆ పార్టీకి మేలు చేస్తుండొచ్చు. కానీ విస్తృతమైన కోణంలో మటుకు పారదర్శకత లోపించి సందేహాలు చాలా పెంచుతూ ఉంటుంది. ఈ సందేహాల మీద, సమస్యల మీద ఉద్యమాలు వస్తే మటుకు సహించలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం లాంటి అక్కడ అది అంత దూరం ఎందుకు వెళ్ళింది, అరెస్ట్ల వరకు ఎందుకు వెళ్ళిందంటే సమస్యకు మనకు సమాధానం లభించదు. అది మాట్లాడిన వాళ్ళ మీద ముద్రలు పడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారి సమర్థతను, సర్వజ్ఞతను గుర్తించడం, గౌరవించడం ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా సంప్రదింపులతో సమిష్టిగా పాలన జరగాల్సిన అవసరాన్ని కూడా గుర్తించడం చాలా అవసరం. కానీ 3 నెలల పాటు మంత్రివర్గమే ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని భావించిన ఒక నాయకుడికి సమిష్టి తత్వం గురించి ఎవరు చెప్పగలుగుతారు? మన ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.